గుడ్ మార్నింగ్. ఇవాళ వాక్ విత్ నేచర్, ఇది నా సెషన్, వన్ ఆఫ్ ద సెషన్ నాకు జరిగింది. నేచర్ని మనం ఎందుకు ప్రేమించాలి, ప్రకృతిని మనం ఎందుకు ప్రేమించాలి, ప్రకృతి మనకి ఏం చేస్తుంది అనేది. సో స్టే ట్యూన్, చూస్తూ ఉండండి, చెప్తూ ఉంటాను. దీని వెనక పెద్ద కొండ ఉందన్నమాట. కొండ మీద నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ రివరు షేప్ మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇన్ జనరల్గా ఫస్ట్ ఇక్కడ నుంచి కూడా వచ్చేది, ఇక్కడ కూడా వచ్చేది. ఇప్పుడు అక్కడ ఐ థింక్ ఇసుక చేరిపోయి అక్కడ మొక్కలు వచ్చేసినాయి. అది ఇలాగా. సో అంతకుముందు ఇక్కడ కూడా ఇంకా వేరేగా ఉండేది అన్నమాట ఈ పక్కకి. సో అలాగా రివరు అంటే దాని షేప్ మార్చుకుంటూ ఉంటుంది, కానీ నీళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ. ఇది లోతుగానే ఉంటుందని నాకు అనిపించింది. సో ప్రకృతి దాన్ని రూపు మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. మా హ్యాపీ గడ్. సో ఇలా అండి నాకు ప్రకృతితో కనెక్ట్ చేసింది ఆ డాక్టరు. అంటే మనకి ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా సరే ముందు వెళ్ళిపోయి ప్రకృతి ఒడిలో కూర్చోండి, అంటే ఇలాగా ఎంజాయ్ చేయండి. దానికి ఉన్న కలర్స్, దానికి ఉన్న స్ట్రక్చర్, ఒక్కొక్క ఆకు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలాగా ఉంటుంది. చూడండి, మనలో తెలియకుండానే మనలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనము హ్యాపీగా ఉంటామన్నమాట అని వాళ్ళు చెప్పినప్పుడు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. కానీ నేను స్లోగా నేను అది ప్రాక్టీస్ చేసానమాట. నన్ను ముందు అన్నారన్నమాట, నువ్వు ఒక మొక్కను పెంచు అని. కరెక్ట్గా అప్పుడే ఇంట్లో దిగాం కాబట్టి ఆ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఆ గార్డెనింగ్ స్టార్టింగ్లోనే అసలు నేను ఏం చేయకుండానే చాలా బాగా వచ్చింది. సో నాకు దేవుడు చాలా దగ్గర ఉన్నట్టు అనిపించింది. అంటే ప్రకృతి దేవుడితో సమానం అని చెప్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అక్కడి నుంచి నాకు చాలా కనెక్ట్ అయ్యాను. సో ఏ కూరగాయలు తెచ్చుకున్నా కూడా అందులో వైటమిన్స్ తెలుసుకోవడము, అందులో మినరల్స్ తెలుసుకోవడము, అది మనకి బాడీకి ఎలా హెల్ప్ చేస్తుందని తెలుసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. ముందు నుంచి కూడా ఉంది, కొంచెం ఉంది కాబట్టి ఇంత బాగా కనెక్ట్ అయ్యాను. లేకపోతే అసలు కనెక్ట్ కాకపోదునేమో. తర్వాత ఈ హ్యాపీగాని పెంచుకున్నప్పుడు ఈ హ్యాపీ నాకు అసలు కుక్కలాగా ఎందుకు కనపడుతుందంటే దాని భాష నాకు అర్థమైపోయింది. అది చెప్పకుండానే దాని భావం అంతా నాకు అర్థమవుతుంది. కాబట్టి నాకు హ్యాపీ గడ్ కూడా ఒక చెప్పాలంటే ఒక బేబీలాగా. నాకు హ్యాపీయే కాదండి, నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు పాములు పురుగులు అసలు వీటి మీద చిరాకు ఉండదు. నాకు ఆవులన్నా కూడా చాలా ఇష్టము. చిన్నప్పుడు మాకు గేదెలు ఉండేవి, గేదెలు ఆవులు ఒకటే కదా, సో గేదెలు ఉండేవి. అలా అన్నమాట. చాలా చాలా అంటే చాలా ఇష్టం ఉండేది నాకు. కానీ మనము ప్రకృతిని ఎందుకు ప్రేమించాలంటే ఫస్ట్ ప్రకృతి అమ్మ లాంటిది. 2, ప్రకృతి ఎవరి మీద ఎటువంటి భేదభావం చూపించదు. నో పార్షాలిటీ మాట. నువ్వు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, లేకపోతే నువ్వు అమెరికన్ అయినా, నువ్వు మెక్సికన్ అయినా, నువ్వు ఇండియన్ అయినా సరే. ఇప్పుడు మనం ఇండియన్స్ అమెరికాలో ఉన్నాము, కానీ అదే ఎండ, అదే గాలి, అదే ప్రకృతి. వీళ్ళు మన ఇంటికి వచ్చినా, వీళ్ళు మన ఇండియా వచ్చినా సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చిందనుకోండి, సునామీలో అందరూ చచ్చిపోతారు. అందులో ఎవరైనా ముస్లిం వాళ్ళు కాపాడే దేవుడు వేరేగా వస్తాడా? కాదు, అలాగ అసలు. అంటే ప్రకృతి అది దండించినా ప్రేమించినా సమానత్వం చూపిస్తుంది. అందుకనే ప్రకృతిని అమ్మతో పోలుస్తారు. ప్రకృతిని మనం కూడా అమ్మలాగా చూసుకోవాలి. అంటే మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ దానికి మాత్రం హాని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ ఇంటికి ఎంత కాదనుకున్నా సరే కొన్ని చెట్లు అయితే నరకాలి. కానీ దాన్ని మనం ఎలా కాంపెన్సేట్ చేసుకోవచ్చు అంటే ఆ చెట్టుని నరికేసిన చెట్లు ఇంకో దిక్కున వేసి, లేకపోతే ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి మనీ ఇచ్చేసి నువ్వు చెయ్యయ్యా అని చెప్పి, లేకపోతే అలాగా, లేకపోతే ఏదైనా ఫారెస్ట్కి డొనేషన్ చేసో, లేకపోతే ఏదైనా జూకు డొనేషన్ చేసో మనము దాన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు.
అంతే అండి నిజంగా. నేను ఇలా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అన్నం అట్లా ఉంటే మిగిలిపోయిన అన్నం కానీ బ్రెడ్ కానీ అట్లాగా పట్టుకెళ్ళి అక్కడ రివర్ చూపించాను కదా ఇందాక, ఆ రివర్లో అట్లా వేసేదాన్ని. కానీ అలా వేయకూడదు అంటారు, అంటే ప్లాస్టిక్ వేయకూడదు కానీ ఫుడ్ వేయచ్చు అని నా భావన. కానీ అప్పుడప్పుడు వేస్తాను, అలాగనే రెగ్యులర్గా ఏం వేయలేను ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మిగిలిపోయినప్పుడు మాత్రం అలా వైట్ రైస్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ అలాంటివి మాత్రం నేను అక్కడ వేస్తాను. ఇంకేంటంటే చాలామంది ఇది తెలుసుకోక, ప్రకృతి గురించి తెలుసుకోక పుట్టలో పాలు వేసేస్తూ ఉంటారు. పాముని పూజిస్తారు. అది పాము మనకి చాలా సహాయం చేస్తుంది. ఎలా అంటే పాము మట్టి తిని మట్టి పూసినప్పుడు అందులో న్యూట్రిషన్ లెవెల్ బాగా పెరుగుతుంది అన్నమాట. న్యూట్రిజన్ అది వ్యవసాయానికి ఎంతో పనికొస్తుంది. సో అలా తెలిసినప్పుడు పాముల మీద భయం కూడా పోయింది నాకు. పాముల మీద ఒక రకం చెప్పాలంటే ఒకలాంటి గౌరవం వచ్చింది నాకు నిజంగా. అలాగా పాములు కానీ ప్రతి చిన్న జీవి కూడా బటర్ఫ్లైస్ కానీ హనీ బీస్ కానీ ఇవి మనకు తెలియకుండా మనకి ఎంతో మనకి సహాయపడుతున్నాయి, మనకి కాపాడుతున్నాయి. స్పారోస్ కానీ ఇవి కానీ అవి కానీ ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్తున్నాను. కానీ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అంత ముందు నుంచి నేను చేస్తున్నాను. 5 years నుంచి అయితే చాలా ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో ఇలాగా మనం ప్రకృతితో మమేకమైనప్పుడు ప్రకృతి మనల్ని హీల్ చేస్తుంది. హీల్ అంటే మనకున్న బాధని సాధని అప్పటికప్పుడు తీసేస్తుంది అన్నమాట. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అది. నేను ఏమి ఇస్తే నాకు ఇన్ని చెట్లు వస్తున్నాయి, లేకపోతే నేను ఏమి ఇస్తే ఇన్ని పండ్లు వస్తున్నాయి, నాకు ఫ్లవర్స్ వస్తున్నాయి నాకు అనేది నాకు చాలా 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 కనెక్ట్ అయింది అన్నమాట. సో ప్రతి మనిషి కూడా ప్రకృతికి కనెక్ట్ అయిపోవాలి. కొంతమందికి కుక్కలన్న భయం ఉంటుంది, ఏదన్నా భయం ఉంటుంది. అదే అఫ్కోర్స్ మనం ఇప్పుడు పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నప్పుడు ఏముంది కరివేపాకు కొనుక్కుంటూ వచ్చేస్తుంది కదా అన్న ఫీలింగ్ కూడా రావచ్చు. కానీ మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు పెంచకపోయినా కూడా పెంచే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు పెంచమనండి. లేకపోతే గోదానం అంటారు కదా, గోదానం చేయండి. కుక్కలు పెంచుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఈ చెట్లు నాటే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అలాగా మీకు ఇష్టం లేకపోతే ఇండైరెక్ట్గా కూడా హెల్ప్ చేయొచ్చు. అది కూడా మన ప్రకృతిని కాపాడినట్టే కదా. మీరు చేయలేరు కానీ వేరే వాళ్ళు, అంటే ఐటీ జాబులు అంటే ఒక 30-40 years నుంచి ఉన్నాయి, అంతకుముందు తెలియదు కదా. కాబట్టి ఎవరైనా సరే మొక్కల్ని కానీ పెంచుకోలేని వాళ్ళు, లేకపోతే ఇలాగ చెట్లను కానీ పెంచుకోలేని వాళ్ళైతే మాత్రం మీరు సహాయంగా డబ్బుని, అంటే మన చేతిలో డబ్బు కూడా ఒక ఎనర్జీ కదా. యూ హ్యావ్ యూ ఎనర్జీ, యూ గివ్ ఇట్ టు సంబడి who can do it, who can help with the pets, you can donate the money in the zoo. లేకపోతే ఇలాగ మనం చేసినప్పుడు అది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. కానండి ఇండియాలో మాత్రం మనం ప్రకృతిని పూజిస్తూ ఉంటాం. కానీ ఆ పాములు పొట్టులో పాలు పోస్తుంటే పాములు చచ్చిపోతున్నాయంట, లేకపోతే ఆవులకి ప్లాస్టిక్ తినేస్తున్నాయి, లేకపోతే చెరువుల్లో నదులు పొల్యూషన్ అయిపోతున్నాయి. సో కొంచెం మనం ప్రకృతిని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇట్స్ నాట్ ఓన్లీ మనకి, మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా. ఇది కాకుండా మనము ఎంతో ప్రకృతి లేకుండా అసలు ఎందుకు పనికిరామన్నమాట. సో అలాగండి. సో ప్రకృతికి కనెక్ట్ అవ్వడం అనేది, ఈ పంచభూతాలకు కనెక్ట్ అవ్వడం అనేది మాట చాలా 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 100% కరెక్ట్. పంచభూతాలు మన హిందూ ధర్మంలో కూడా బాగానే వర్షిప్ చేస్తారు ఇండియాలో. కానీ అది ప్రాక్టికల్గా చాలా తక్కువ అయిపోయింది. అది పూజించమని చెప్పట్లేదు, నేను పెంచమని చెప్తున్నాను. కుక్కల్ని, ఆవుల్ని, పిల్లిని, మేకల్ని, డొమెస్టిక్ యానిమల్కి కుదిరితే ఫుడ్ పెట్టండి, లేకపోతే డొనేట్ చేయండి, లేకపోతే ఇలాగా చేస్తున్న వాళ్ళకి డొనేట్ చేయండి. మొక్కల్ని పెంచుకోండి, నీళ్ళు పోయండి. నీళ్ళు పోసినప్పుడు ఆ ఫీలింగ్ తెచ్చుకొని పోయండి. మనలో ఉన్న చాలా 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 బాధలు పోతాయి. ట్రై టు కనెక్ట్ విత్ నేచర్.